SQL సర్వర్లో ఉన్న డేటాని డేటా రీడర్స్ ద్వారా ఏ విధంగా రీడ్ చేసి మనం మన యొక్క అప్లికేషన్స్లో ఆపరేట్ చేయొచ్చు అనేది చూస్తాం. అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందర సర్వర్ ఎక్స్ప్లోరర్ ద్వారా విజువల్ ఎన్విరాన్మెంట్లో డేటాబేసెస్ని మెయింటైన్ చేయడం జరిగింది సింపుల్గా. అలా కాదు, ఇప్పుడు డైరెక్ట్గా కోడ్ని యూజ్ చేసుకొని కోడ్ ద్వారానే కంప్లీట్గా ఈ యొక్క డేటాబేస్ రిలేటెడ్ యాక్సెసింగ్ అంతా కూడా చేయబోతున్నాం. సో కోడ్ ద్వారా చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీ యొక్క అప్లికేషన్ డిజైన్ అనేది మీరు మలుచుకోవచ్చు అనమాట. ఓకే, ఎనీవే ఇక్కడ SQL సర్వర్స్ తోటి మనం డేటాని యాక్సెస్ చేయాలంటే SQL సర్వర్ డేటా సోర్స్ని యూజ్ చేసుకుంటాం. మరి ఇక్కడ దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది లిస్టు. SQL కనెక్షన్ క్లాస్, SQL కమాండ్ క్లాస్, SQL డేటా అడాప్టర్ క్లాస్, SQL డేటా రీడర్ క్లాస్. మరి ఈ క్లాసెస్ అన్నిటిని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుంది. అయితే SQL సర్వర్లో డేటా యాక్సెస్ చేసేదానికి OLEDB ద్వారా వేరే డేటాబేసెస్ని యాక్సెస్ చేసేదానికి ఇక్కడ చాలా తేడా ఉంది. తేడా అంటే యాక్సెసింగ్ స్పీడ్ అనమాట. SQL సర్వర్లో ఉండే డేటాని యాక్సెస్ చేసేదానికి వాడే టెక్నిక్స్ మీకు చాలా ఫాస్ట్గా ఉంటాయి. OLEDB కనెక్షన్స్తో చాలా స్లో అవుతుంది అనమాట. SQL కనెక్షన్ కంటే OLEDB కనెక్షన్స్ 70% స్లోగా ఉంటాయి. ఓకే, అంటే ఇది 70% ఫాస్ట్గా ఉంటుంది అనమాట SQL కనెక్షన్స్. మరి ఎనీవే ఇక్కడ డేటాబేస్ని కనెక్ట్ చేసేదానికి SQL కనెక్షన్ అనే క్లాస్ని వాడతాం. మరి దీని మీద ఆపరేట్ చేసేదానికి SQL కమాండ్స్ని అంటే సెలెక్ట్, అప్డేట్ ఇట్లాంటి కమాండ్స్ని అప్లై చేసేదానికి SQL కమాండ్ అనే క్లాస్ని వాడతాం. మరి ఈ డేటా అడాప్టర్ అనేది మీడియేటర్గా ఉంటూ డేటాబేస్కి మిగతా ఈ యొక్క కమాండ్స్ ఆపరేట్ చేసేటప్పుడు కానీ డేటా సెట్కి మీకు ఈ కమాండ్స్కి డేటా రీడర్కి వీటికంతా కూడా మీడియేటర్గా పనిచేస్తుంది. అయితే డేటా రీడర్ అనేది డేటాని రీడ్ చేసి మెయింటైన్ చేస్తుంది అనమాట మన యొక్క ప్రోగ్రామింగ్లో. మరి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూడొచ్చు. ఫస్ట్ మనకు కావాల్సిన నేమ్ స్పేస్ ఇది కంపల్సరీగా దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. జనరల్ డిక్లరేషన్స్లో ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఏంటిది? system.data.sql క్లయింట్ దాంట్లో ఉంటాయన్నమాట ఈ SQL సంబంధించిన ఈ యొక్క క్లాసెస్ అన్నీ కూడాను. మరి ఇప్పుడు పబ్లిక్ క్లాస్ ఫామ్1 ఆల్రెడీ దీని పేరు ఫామ్1 కాబట్టి అది ఎటు వచ్చేస్తుంది. మీరు రాయాల్సిన కోడ్ దాంట్లో అంటే డిక్లరేషన్స్ పార్ట్లో ఈ 3 డిక్లరేషన్స్ చేయాలి. ప్లస్ ఈ ఫామ్1కి దీన్ని ఇన్హెరిట్ చేసుకోవాలి. ఇన్హెరిట్స్ system.windows.forms.form అనేదాన్ని ఇన్హెరిట్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన డిక్లరేషన్స్ అనేటివి చేసుకోవాలి. డిక్లరేషన్స్ ఏంటి? ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. 3 ఆబ్జెక్ట్స్ దేనికి? SQL కనెక్షన్ అనేదానికి మై కనెక్షన్ అనే ఒక ఆబ్జెక్టు, అట్లనే SQL కమాండ్ అనేదానికి అంటే ఈ క్లాస్కి ఇక్కడ మై కమాండ్ అనే ఒక ఆబ్జెక్టు, SQL డేటా రీడర్ అనే క్లాస్కి DR అనే ఒక ఆబ్జెక్టు తీసుకోవడం జరిగింది. సో డిక్లరేషన్స్ అయిపోయినాయి. తర్వాత ఫామ్ లోడ్ ఈవెంట్లో ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలి కదండి డేటాబేస్కి. మరి మై కనెక్షన్ ఈక్వల్ టు న్యూ SQL కనెక్షన్ అనే దానికి బ్రాకెట్లో కన్స్ట్రక్టర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏమి ఇవ్వాలి పారామీటర్స్? ఇక్కడ సర్వర్ ఏంటి, SQL సర్వర్ యొక్క సర్వర్ ఏంటి? సర్వర్ ఈక్వల్ టు మీకు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే సర్వర్ ఎక్స్ప్లోరర్లో ఇది ఎడోసాఫ్ట్ AED 963
బార్ ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెస్ అనేది సర్వర్ అన్నమాట. అది మీ సిస్టమ్స్ని బట్టి మారుతుంది. మరి ఇక్కడ దాకా అంటే నేను ఎక్స్ప్రెస్ ఎడిషన్ వాడుతున్నాను కాబట్టి ఎస్క్యూఎల్ సర్వర్ది అది ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెస్ అని రావడం జరిగింది. మరి యూజర్ ఐడి ఎస్ఏ అని ఇచ్చాం. ఇక్కడ నేను పాస్వర్డ్ ఏం పెట్టినానంటే అది పాస్వర్డ్ పెట్టినాను, లేదంటే బ్లాంక్ అయినా ఉండొచ్చు. మరి డేటాబేస్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం డేటాబేస్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇంతకు ముందర ప్రీవియస్ సెషన్లో చూడండి XYZ అనే డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ డేటాబేస్ నేమ్ని ఇవ్వడం జరిగింది. సో కనెక్షన్ ఓవర్, కనెక్ట్ చేసాం డేటాబేస్కి. సో ఇప్పుడు కనెక్ట్ చేసిన తర్వాత మనం ఆ యొక్క కనెక్షన్ని ఓపెన్ చేయాలి. వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేయాలి. సో ఓపెన్ చేశాను. ఓపెన్ అనే మెథడ్ ద్వారా ఓపెన్ చేశాను. కనెక్షన్ మై కనెక్షన్ డాట్ ఓపెన్. ఓకే, తర్వాత ఆ యొక్క డేటాబేస్లోకి ఏ కమాండ్ పంపించాలి అనేది దీని ద్వారా జరుగుతుంది. మై కమాండ్ ఈక్వల్ టు న్యూ SQL కమాండ్ అని ఇచ్చి బ్రాకెట్లో పారామీటర్స్ ఏంటి కన్స్ట్రక్టర్కి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఈ స్టేట్మెంట్ని సెలెక్ట్ స్టేట్మెంట్ని పాస్ చేస్తున్నాం. అంటే ఈఎంపీ టేబుల్లో అంటే ఈ పర్టికులర్ XYZ అనే డేటాబేస్లో ఈఎంపీ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నుంచి మొత్తం డేటాని తీసుకురమ్మని ఇక్కడ కమాండ్ పాస్ చేస్తున్నాం. సెలెక్ట్ కమాండ్ని సెలెక్ట్ స్టార్ అంటే అన్ని ఫీల్డ్స్ ఫ్రమ్ ఈఎంపీ అన్నాం. సో ఈ యొక్క కమాండ్ దేనికి సంబంధించింది? ఈ కమాండ్ దేనికి పాస్ చేస్తున్నాం? మై కనెక్షన్ అనే దానికి పాస్ చేస్తున్నాం. అంటే దాంట్లో ఉండే డేటాబేస్కి అనమాట. సో తర్వాత పాస్ చేసిన తర్వాత dr ఈక్వల్ టు మై కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్ రీడర్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రకారం మనకి డేటాని రీడ్ చేయాలి. ఎగ్జిక్యూట్ రీడర్ అనే మెథడ్ ద్వారా ఈ కమాండ్లో ఉన్న ఈ మెథడ్ ద్వారా డేటాని రీడ్ చేసుకొని వస్తుంది. రీడ్ చేసుకొని వచ్చి దేంట్లో స్టోర్ అవుతుంది? డిఆర్ డేటా రీడర్ ఉంది కదా, డేటా రీడర్ అనే ఆ డిఆర్ అనే ఆబ్జెక్ట్లోకి డేటా వస్తుంది. సో ఇప్పుడు లూప్లో పెడతాం. అంటే ఈఎంపీ టేబుల్లో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. మరి ఆ రికార్డ్స్ అన్నిటిని రీడ్ చేయాలి కదా మనం. మరి రీడ్ చేయాలి అంటే అన్నిటిని రీడ్ చేయాలంటే వైల్ డిఆర్ డాట్ రీడ్ అంటే అది అన్ని రికార్డ్స్ రీడ్ చేసేంత వరకు ఎండ్ వైల్ ఈ లూప్లో పెట్టాం. మరి ఫస్ట్ రికార్డ్ రీడ్ అయి ఉంటుంది. ఆ రికార్డులో ఉన్న ఒక్కొక్క ఫీల్డ్ని ఇండెక్స్ ద్వారా చూడండి మెసేజ్ బాక్స్ ఇచ్చాం. మెసేజ్ బాక్స్లో ఈ మెసేజ్ ఇచ్చాం. ఫస్ట్ ఫీల్డ్ ఎంప్లాయ్ నెంబరు. మరి ఆ ఎంప్లాయ్ నెంబర్కి ఫస్ట్ రికార్డులో ఉన్న ఫస్ట్ ఫీల్డ్ యొక్క డేటా అంటే ఎంప్లాయ్ నెంబర్ డిస్ప్లే కావాలంటే దానికి ఏం కన్కాటినేట్ చేస్తున్నాం? అండ్ ఆపరేటర్ ద్వారా ఇక్కడ కన్కాటినేట్ చేస్తున్నాం. డిఆర్ ఆఫ్ 0 అంటే 0th ఫీల్డ్ అక్కడ ఎంప్లాయ్ నెంబర్ ఉంటుంది. డిఆర్ ఆఫ్ 1 అంటే ఎంప్లాయ్ నేమ్ ఉంటుంది, తర్వాత జాబ్ ఉంటుంది, తర్వాత శాలరీ ఉంటుంది. ఎనీవే అన్నిటిని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి వీటికి యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇట్లా ఫస్ట్ రికార్డ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత సెకండ్ రికార్డ్, తర్వాత థర్డ్ రికార్డ్, ఇట్లా అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో ఎప్పుడైతే లూప్ అయిపోయిందో ఇక డిఆర్ డాట్ క్లోజ్ డేటా రీడర్ని క్లోజ్ చేసేసాం. తర్వాత మై కనెక్షన్ డాట్ క్లోజ్ కనెక్షన్ కూడా క్లోజ్ చేసేస్తాం. ఇదంతా కూడా ఇక్కడ దాకా దేంట్లో రాసాం? ఫామ్ లోడ్ ఈవెంట్లో రాయడం జరిగింది. ఓకే, రన్ చేస్తాం. ఫామ్ లోడ్ అయినప్పుడే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఎంప్లాయ్ నెంబర్, నేమ్, జాబ్, సాలరీ. అట్లనే సెకండ్ది ఓకే. మొత్తం డేటా ఫామ్ లోడ్లోనే డిస్ప్లే అయింది. లేదంటే మీరు బటన్లో కూడా దాన్ని పెట్టుకోవచ్చు. ఒక బటన్ ఇక్కడ పెట్టుకొని ఆ బటన్ క్లిక్ ఈవెంట్లో కూడా ఆ కోడ్ రాసుకునే దానికి అవకాశం ఉంటుంది ఫామ్ లోడ్ లేకుండా. ఓకే, ఈ విధంగా కోడ్ ద్వారా మనం డేటాబేస్ని యాక్సెస్ చేసి ఎస్క్యూఎల్ సర్వర్లో ఉండే డేటాని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ మనం ఇప్పుడు డిస్ప్లే మాత్రమే చేసాం. డిస్ప్లే కాకుండా మనం అప్డేటు
ఇన్సర్టు, డిలీటు ఇట్లాంటి కమాండ్స్ కూడా ఈ కమాండ్ ఆబ్జెక్ట్ ద్వారా మనం పాస్ చేయొచ్చు అనమాట. అవి ఎట్లా అనేది నెక్స్ట్ వేరే ప్రోగ్రామింగ్స్లో చూద్దాం. ఓకే.